హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫ్యాక్ట్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం గ్రూప్ 2 అప్లికేషన్లో కరెక్షన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పటివరకు చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు కదా. సో చాలా ఈజీగా మీ అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోండి. సో కరెక్షన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ నేను ఇచ్చిన లింక్ లేదా డైరెక్ట్ క్రోమ్లో ఏపీఎస్సి అప్లికేషన్ అని క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ అంటే మీ ఓటీపీ ఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఈ పేజ్లో మీరు చూడొచ్చు నోటిఫికేషన్ నెంబర్ 11/2023 డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు గ్రూప్ 2 సర్వీసెస్ అని ఉంది కదా. అక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం చేంజెస్ చేయాలి అనుకుంటున్నారో నోట్ చేసుకోండి. ఆ తర్వాత కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్స్ ఒకసారి చదివి డిక్లరేషన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి, బట్ ఇవి ఎడిట్ చేయడానికి అవ్వదు. ఇన్ కేస్ వీటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఓటీపీఆర్లో మాడిఫై చేశాక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేస్తే ఆ చేంజెస్ ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు పేమెంట్ డీటెయిల్స్. కరెక్షన్కి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్లో చేయాల్సిన కరెక్షన్స్ అన్నీ పేమెంట్ చేసిన తర్వాతనే ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇనీషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇలా పాపప్ వస్తుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్ డిక్లరేషన్ అండ్ పే నౌ క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయ్యి డిక్లరేషన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ చూసాం కదా. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆర్ యూ లోకల్ టు ఏపీ అని ఉంది కదా. ఈ ఆప్షన్ని చేంజ్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్ లోకాలిటీ. ఇక్కడ చాలామంది వాళ్ళ జోన్స్ అనేవి తప్పు పెట్టారు. సో లక్కీగా మీరు మీ జోన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా ఆప్షన్ కూడా ఎనేబుల్లో ఉంది. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ వీటికి అయితే ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదండి. మాడిఫై చేయాలనుకుంటే ఓటీపీఆర్లో మాడిఫై చేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. చాలామంది బీటెక్ వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్స్కి ఏం పెట్టాలో తెలియక కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ పెట్టారు. సో అలాంటి వాళ్ళు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ పెట్టి మీరు మెకానికలా, ఈసీఈ, సిఎస్సినా ఏదైతే అది స్పెషలైజేషన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ యూనివర్సిటీ డేట్ ఆఫ్ పాసింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఎగ్జామినేషన్ లొకేషన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ప్రైమరీ, సెకండరీ, టెరిటరీలో. సో చాలా కేర్ఫుల్గా అన్ని చేంజెస్ చేసుకున్నాక డిక్లరేషన్ క్లిక్ చేశాక సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్లో చేంజెస్ సక్సెస్ఫుల్గా అయిపోతాయి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్లో డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అలాగే ఓటీపీఆర్లో చేయాల్సిన మోడిఫికేషన్స్ కోసం ఓటీపీఆర్ ఎలా మోడిఫై చేయాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఫర్ మోర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ఫ్యాక్ట్స్ తెలుగు. థ్యాంక్ యూ.